జనాలందరూ అమరావతిని కమ్ టు మై రూమ్ అని పిలిస్తే మన మారుతి మాత్రం ఏకంగా జనాలనే కమ్ టు మై హోమ్ అని అడ్రస్ ఇచ్చి మరీ పిలిచారు కదా. అసలు ఈ రేంజ్ లో కాన్ఫిడెన్స్ చూపించారంటే సినిమా నిజంగానే అదిరిపోయి ఉంటుందేమో అని మీరు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే లెక్క. ఎడిట్లో లేపేయాల్సిన సీన్లని ఉంచాల్సిన సీన్లని ఎడిట్లో లేపేసి అదేంటి ఆ రివర్స్ ఫైట్ కోసమే కదా మేము వచ్చింది అంటే ఆ సీన్లని పండగ యాడ్ చేస్తాం అప్పుడొచ్చి చూసుకోపో అని అంటే అది ఆడియన్స్కి మర్యాద ఇచ్చినట్ట, లేదా ఆడియన్స్కి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ని హేళన చేస్తున్నట్ట? ఇప్పుడు ఈ మాట వినగానే కొంతమంది వచ్చి కొన్ని సీన్లని పండక్కి యాడ్ చేస్తామని వాళ్ళు ముందే చెప్పారు కాబట్టి ఆ సీన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయడం నీ తప్పేనని కవర్ డ్రైవ్స్ వేస్తారు. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. ఒకవేళ వాళ్ళ ఫేవరెట్ హీరో, అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఫేవరెట్ హీరో సీన్లని సినిమాలోంచి లేపేసి అదేంటని వాళ్ళు అడిగినప్పుడు కొన్ని సీన్లని తీసేస్తున్నామని ముందే చెప్పాంగా, మీ హీరో ఉన్నన్ని సీన్లే ఆ కొన్ని సీన్లును, సో ఇప్పటికిలా కానిచ్చేయండి, 3 days తర్వాత ఆ సీన్స్ని మళ్ళీ యాడ్ చేస్తామని చెప్తే అప్పుడు కూడా వాళ్ళు ఇలానే డిఫెండ్ చేస్తారా? ఏమో, చేసినా చేస్తారు. మన జనాల్లో ఆ పైత్యం ఉంది కాబట్టి ఈ అడ్డగోలు టికెట్ హైకులు అడ్డదిడ్డమైన ఎడిట్లు జరుగుతున్నాయి. సరే, దీని గురించి ఎంత మాట్లాడినా వేస్టే కాబట్టి అసలు విషయానికి వద్దాం. రాజాసాబ్ మూవీ ఎలా ఉంది అంటే ఇంటర్వెల్, బొమ్మనేర్ అనే ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ ఇవి మాత్రమే పర్లేదు, బాగానే ఉన్నాయనే మీటర్లో ఉన్నాయి. కానీ రిమైనింగ్ మూవీ మాత్రం డల్, రొటీన్, డిస్జాయింట్ అండ్ కంప్లీట్లీ బోరింగ్గా ఉందని నాకు అనిపించింది. ఈ మూవీ స్టార్ట్ అవ్వడం ఒక ఇంట్రెస్టింగ్ సీన్తోనే స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే ఒక పరమ రొటీన్ ఇంట్రో సీన్ అండ్ సాంగ్ పడుద్ది. ఇక ఇక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా చాలా ఫ్లాట్గా పోవడమే కాక కొన్ని సీన్లు అయితే చాలా అబ్రప్ట్గా కట్ అయిపోతూ ఒక సీన్కి మరో సీన్కి సంబంధం లేదన్నట్టుగా సాగిపోతుంది. ఇంటర్వెల్ టైంకి కొన్ని విషయాలు రివీల్ అయ్యి సరే ఇక్కడ నుంచి ఫిల్లర్ స్టఫ్ లేకుండా అసలు కథ మొదలవుతుంది అని అనుకుంటాం. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ సోది సీన్లు రావడం మొదలవుతాయి. ఒక దయ్యాల కొంపలో ఇరుక్కుపోయిన వాళ్ళు నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో తెలియని భయంతోనో టెన్షన్తోనో ఉండాల్సింది పోయి ఏదో వనభోజనాలకు పోయినట్టు బిహేవ్ చేస్తుంటారు. ర్యాండమ్గా ఒక్కో హీరోయిన్ ఆ ఇంటికి వచ్చి చేరుతుంటది. పోనీ ఆ హీరోయిన్స్ ఆ ఇంటికి రావడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే అది ఉండదు. దానికి తోడు ఆ హీరోయిన్స్ రావడం వల్ల ఇంకా ల్యాక్ పెరుగుద్ది. అనవసరంగా 2 పాటలు కూడా వస్తాయి. అసలు ఏంద్రా ఈ సినిమా, ఎటిపోతుందిరా ఈ కథ అని అనుకుంటున్న టైంలో వచ్చిన బొమ్మనేర్ అనే ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్లో హాస్పిటల్ సీన్ దగ్గర నుండి మూవీ మళ్ళీ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. కానీ అప్పటిదాకా పేటమూర్లు బిగించుకుంటూ పోయిన మారుతి గారికి ఒక పాయింట్కి వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక సడన్గా ఒక డివైన్ ఎలిమెంట్ని తీసుకొచ్చి చిరికించి చాలా ర్యాండమ్గా కన్వీనియంట్గా సినిమాని ముగించింది చాలక ఇప్పటిదాకా ఏదో పెద్ద కళాఖండాన్ని తీసినట్టుగా ఫీల్ అయిన మన మారుతి గారు రాజాసాబ్ 2 సర్కస్ 1935 అనే ఒక అన్వాంటెడ్ సీక్వెల్కి లీడ్నిచ్చి ఎప్పటికీ మెటీరియలైజ్ కానీ సీక్వెల్స్ని అనౌన్స్ చేసే ట్రెండ్లో ఆయన కూడా భాగమయ్యారు. ఆయనని మరో లీగ్లోకి తీసుకెళ్లగలిగే ఒక మంచి ఆపర్చునిటీని చేతులా చెడగొట్టుకున్నారు. మారుతి గారి స్ట్రెంతే కామెడీ, బట్ ఈ మూవీలో మాత్రం కామెడీ అస్సలు వర్కౌట్ కాలేదు. యాక్టర్స్ అందరూ కామెడీ చేయాలని చెప్పి ఏదో ట్రై చేశారు కానీ అక్కడ రైటింగ్లోనే మ్యాటర్ లేనప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నించినా లాభమే ఉంటుంది. పోనీ లవ్ ట్రాక్స్ అయినా బాగుంటాయా, క్యూట్ మూమెంట్స్ ఉంటాయా అంటే అవి ఉండవు. ఇక ఫైట్స్ ఏమో ఆల్మోస్ట్ బోయాస్ గ్రావిటేషనల్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా ఉంటాయి. అంటే దెయ్యంతో జరిగే ఫైట్ గాల్లో దడదడ అన్నట్టుగా ఉన్నా పర్వాలేదు అనుకోండి, బట్ నార్మల్ ఫైట్స్ కూడా అదే విధంగా ఉండడం నాకైతే నచ్చలేదు. సాంగ్స్ అండ్ బీజిఎం అయితే లౌడ్గా ఉంటాయి లేదా బ్యాడ్గా ఉంటాయి. ఇక విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల మినహాయిస్తే చాలా వరకు నాశరకంగానే ఉంటాయి. ముఖ్యంగా ప్రభాస్ ఫేస్ని మార్క్ చేసిన సీన్లు అయితే మరీ దారుణంగా ఉంటాయి. హీరో పల్లెటూరు నుండి హైదరాబాద్కి వెళ్ళాడని అంటారు, కానీ ఆ 2 లొకేషన్స్కి ఏమాత్రం తేడా కనబడదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చాలా వరకు ఈ సినిమాని ఆర్ఎఫ్సీలోనే చుట్టేసి ఉంటారని. భారీ బడ్జెట్ అన్నారు, చాలా ఎక్కువ టైంలో తీసుకున్నారు, తీరా చూస్తే క్వాలిటీ మాత్రం ఈ రేంజ్లో ఉంది. ఈ మాత్రం దానికి టికెట్ హైక్స్, స్టేజ్ మీద ఏడుపులు, సీన్లు లేపేసే స్కామ్లు ఎందుకు చెప్పండి ఇవన్నీ? ఇప్పుడున్న మన టాప్ 6 హీరోస్లలో కంపారిటివ్లీ వెరైటీ ఆఫ్ జానర్స్లలో మూవీస్ని అటెంప్ట్ చేస్తుంది ప్రభాస్ గారే అయినందువల్ల ఆయన సినిమాల మీద నాకు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఒక బ్యాడ్ మూవీ పడితే ఆ డిసప్పాయింట్మెంట్ కూడా గట్టిగానే ఉంటుంది. కాబట్టి నాకు ఈ మూవీ అస్సలు నచ్చలేదు అండ్ నేను ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీరు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా మూవీ మొత్తంలో ఒక 2-3 సీన్లు బాగుంటే చాలు, రిమైనింగ్ మూవీ ఎలా ఉన్నా మాకు పర్వాలేదు అనుకుంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.